ఉమ్మడి పశ్చిమ గోదావరిలో టీడీపీ కూటమి పక్షాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. టీడీపీ జనసేన పార్టీల అధినేతల సమక్షంలోనే కొట్టుకునే స్థాయికి పొత్తుల పంచాయతీ చేరుకుంది. తనకు సీటు పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించడంతో జనసేన పార్టీలో ఆగ్రహ జ్వాలలు రగిలాయి. టికెట్ ఆశించి భంగపడ్డ జనసేన నేత విడివాడ రామచంద్రరావు వర్గీయులు పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా ధర్నాకు దిగారు. దీనికి ప్రతిగా టీడీపీ వర్గీయులు కూడా ధర్నాకు దిగడం వాతావరణం నెలకొంది. ఒకానొక దశలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగి కొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. వారాహి యాత్ర సందర్భంగా పవన్ తనకు టికెట్ రామచంద్రరావుకి ఇస్తానని జనసేనాని మాటిచ్చారు. అయితే ఆ తర్వాత ఏర్పడిన పొత్తులో ఈ సీటు టీడీపీకి చెందిన ఆరుమిల్లి రాధాకృష్ణకు కేటాయించడంతో జనసేనలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. తమకు అన్యాయం చేశారంటూ జనసేన నేత విడివాడ ఆధ్వర్యంలో వేలాదిగా కార్యకర్తలు ప్లకార్డులతో నిరసనకు దిగారు. ఉమ్మడి పశ్చిమ గోదావరిలో టీడీపీ కూటమి పక్షాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఈ విభేదాలకు గల కారణాలు మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్ చెప్పండి, అటు టీడీపీ జనసేన ఇరు పార్టీల సమక్షంలోనే అధినేతల సమక్షంలోనే కార్యకర్తలు కొట్టుకునే స్థాయికి చేరింది. అసలు ఏం జరుగుతోంది అక్కడ? సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? రేఖ, తణుకు నియోజకవర్గం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో జనసేన అని వారాహి యాత్రకు వచ్చినప్పుడు అక్కడ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ విడివాడ రామచంద్రరావుకు సారీ చెప్తూ ఇలాంటి వ్యక్తి అసెంబ్లీలో ఉండాలి, తప్పనిసరిగా తన టీంలో ఉండాలంటూ ఇంచుమించుగా టికెట్ ప్రకటించినట్లుగానే ఆయనకి హామీ ఇచ్చారు. దాని తర్వాత విడివాడ రామచంద్రరావు తణుకు నియోజకవర్గం అంతా కూడా ప్రచారం చేసుకుంటూ ఎన్నికల ప్రచారాన్ని కల్పించేలాగా ఇంచుమించుగా ప్రచారం చేశారనే చెప్పేది. అయితే ఆ తర్వాత జనసేన పార్టీ టీడీపీతో పొత్తులోకి వెళ్ళటం, బీజేపీ పొత్తులోకి రావడంతో కొంత సీట్ల సర్దుబాటులో భాగంగా తణుకు నియోజకవర్గానికి సంబంధించి అరిమిల్లి రాధాకృష్ణ మాజీ ఎమ్మెల్యే టీడీపీకి సీటు కేటాయించారు. సరిగ్గా ఇదే విషయం జనసేన పార్టీ శ్రేణులకు నచ్చలేదు, కొంత ప్రొటెస్ట్ చేశారు. జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ తాడేపల్లిగూడ వచ్చినప్పుడు కూడా ఇంచుమించుగా ఆయన మీదకి దూసుకు వెళ్ళి ఈ భౌతిక దాడులకు దిగినంత పనిచేశారనే చెప్పుకోవచ్చు. కొంత అక్కడ నాయకులు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయితే అప్పటి నుండి సుమారుగా నెల 15 రోజుల నుండి ఈ రోజు వరకు జనసేనాని కనీసం కేటాయించలేకపోయారో పొత్తులో భాగంగా వారిని పిలిపించి మాట్లాడకపోవటం, కనీసం ఫోన్లో అన్నా మాట్లాడకపోవటం, తమ అనుచరు నాయకుల్ని రాష్ట్ర ముఖ్య నేతల్ని పంపించి వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేయకపోవడంతో నిరసనలు తారాస్థాయికి చేరుకున్నాయని చెప్పుకోవచ్చు. ప్రజాగలం సభలో భాగంగా నిన్న తణుకులో జరిగినటువంటి ఇటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా పాల్గొన్న మొదటి ఎన్నికల ప్రచార సభగా కూడా చెప్పుకోవచ్చు. అందులో డైరెక్ట్గా పవన్ కళ్యాణ్కే నిరసన సెగ తగిలించారు జన సైనికులు. తమ నాయకుడు విడివాడ రామచంద్రరావుకు మాట ఇచ్చి మాట తప్పారంటూ కూడా ప్లకార్డులు ప్రదర్శించారు. గెలిచే సీట్లని త్యాగం చేసి అసలు దాన్ని త్యాగం అంటారా అంటూ కూడా ప్లకార్డులో వారు రాయడం జరిగింది. బహిరంగంగానే విడివాడ రామచంద్రరావు కూడా తనకు టీడీపీ కూటమి అభ్యర్థి అరిమిల్లి రాధాకృష్ణ ఓడిస్తా అంటూ కూడా చెప్పడంతో వాళ్ళిద్దరి మధ్య కొంత దూరం కూడా పెరిగింది. కాకపోతే జన శ్రేణులు అటు కూటమి పవన్ కళ్యాణ్ ఎవరికి చెప్తే వారికే చేస్తామంటూ కూడా జన శ్రేణులు జన సైనికులు కొంత ఇటు విడివాడ రామచంద్రరావు వర్గం తప్ప మిగతా వారంతో కూడా అరిమిల్లి రాధాకృష్ణతో తిరుగుతుంటే విడివాడ రామచంద్రరావు అంటే టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఆర్థికంగా కొంత ఖర్చు పెట్టి ఉన్నాడు, ఈ 5 ఏళ్ళు కూడా పార్టీ బలోపేతాన్ని కృషి చేశాడు కాబట్టి అతను ఆయన అనుచరులు తప్ప మిగిలిన వారంతా కూటమికి సపోర్ట్ చేస్తున్నారు. కానీ వీరు మాత్రం కొంత చీలికి తెచ్చే ప్రయత్నం చేయడం, స్వతంత్ర అభ్యర్థిగా విడివాడ పోటీలో ఉంటారంటూ కూడా కొంత ప్రచారం చేయడంతో అక్కడ కూటమి కొంత నష్టపోయే అవకాశం ఉంది. గెలుపు కోసం మరింత కష్టపడాల్సిన అవకాశం కూడా ఉంది. ఇన్ని గొడవల నేపథ్యంలో ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ కొంత నిన్న ప్రజాగలం సభలో సర్ది చెప్పే ప్రయత్నంగా కొంత ఆయన మాట్లాడారు. తన సొంత అన్న నాగబాబుకే అనకాపల్లి ఎంపీ సీటు కేటాయించుకోలేకపోయాను, కూటమితో పొత్తులోకి వెళ్ళిన తర్వాత సీట్ల సర్దుబాటు కొంత కష్టమైంది కాబట్టి నాయకులు అర్థం చేసుకోవాలి అని జనరలైజ్ చేస్తూ ఎవరైతే
సీట్ల గురించి కష్టపడ్డారో, పార్టీ బలోపేతానికి కష్టపడ్డారో వారిని పిలిపించుకునే ప్రయత్నం కానీ, వారితో మాట్లాడే ప్రయత్నం కానీ చేయకపోవడం కొంత కూటమికి నష్టం. నిడదవోలులో జరిగిన సభలో చెప్పారు, ఎక్కడైనా జన సైనికులు సీటు రాలేదని వ్యతిరేకంగా చేస్తే అది మొత్తం కూటమికే నష్టం జరుగుతుంది. కాబట్టి ఇటు టీడీపీ, బీజేపీ, జన సైనికులు ముగ్గురు కూడా ఆలోచించుకోవాలి. సీట్ల సర్దుబాటులో భాగంగా కొన్ని ఏదైతే ఇవి జరిగినాయో కొంతమంది నష్టపోయారు, కొంతమంది లాభపడ్డారు. కానీ అల్టిమేట్గా ఎన్డీఏ కూటమి లాభపడాలంటే అందరం కలిసి పనిచేయాలంటూ కూడా చంద్రబాబు పిలుపునిచ్చారు. దీనికి ఆయన ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు. నిడదవోలు సంబంధించి నిడదవోలు నియోజకవర్గంలో జనసేన పార్టీ పోటీ చేసింది, ఇక్కడ టీడీపీ బలంగా పార్లమెంట్ అభ్యర్థిగా బీజేపీ పోటీలో ఉంది. ఇక్కడ అసలు టీడీపీ సింబలే లేదు. అయినా కూడా కార్యకర్తలంతా కూడా ఇటు జనసేన పార్టీ అభ్యర్థికి, అటు బీజేపీ దగ్గుబాటి పురంధేశ్వరికి ఓట్లు వేయాలంటూ కూడా ఆయన పిలుపునిచ్చారు. ఇటు పవన్ కళ్యాణ్ కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేసినా కూడా చంద్రబాబు లాగా పరిమితిగా ఆలోచించి కనీసం పిలిపించుకుని మాట్లాడట్లేదు అనేది ఇక్కడ జన సైనికుల ఆవేదన. మనం విడివాడ రామచంద్రరావుతో మాట్లాడే ప్రయత్నం చేసాం. ఆయన పవన్ కళ్యాణ్ కనీసం చెప్పలేదు, పవన్ కళ్యాణ్ కనీసం ఫోన్లో మాట్లాడలేదు. ఆయన తణుకు వస్తున్నారన్న సమాచారం కానీ, లేకపోతే వీటికి సీట్ల సర్దుబాటుకు సంబంధించిన సమాచారాన్ని కూడా ముందుగా కనీసం చెప్పలేదు. అందుకే నేను కొంత అర్థాయనని చెప్తున్నాడు. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా, అంటే ఆయనతో పాటు తిరిగినటువంటి జన సైనికులు కానీ విడివాడ అభిమానులతో మాట్లాడిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని విడివాడ చెప్తున్నారు. ఇన్ని పరిస్థితుల నేపథ్యంలో, ఇన్ని ఘర్షణల నేపథ్యంలో ఆయన తణుకులో ఏం జరగబోతుంది అనేది కొంత ఉత్కంఠగా మారింది. మరోపక్క అరిమిల్లి రాధాకృష్ణ 2019 ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. కాబట్టి ఇప్పుడు జన సైనికుల బలం ఉంది, ఆ ఓట్లు కలుస్తాయి. కాబట్టి తప్పనిసరిగా నేను విజయాన్ని సాధిస్తానని కూటమి అభ్యర్థి రాధాకృష్ణ అయితే ధీమాగా ఉన్నారు. సాగర్, అయితే మొన్నటి వరకు కూటమిలో భాగంగా టికెట్ ఆశించి భంగపడ్డ పోతిన మహేష్ కూడా జనసేన నుంచి వైసీపీకి వెళ్లిన సందర్భాలు నెలకొన్నాయి. ఈ విధంగా ఎవరైతే టికెట్ ఆశించి భంగపడ్డారో వారంతా అసంతృప్తులకు గురై ఈ విధంగా ధర్నాలు, నిరాహార దీక్షలు చేస్తున్న సందర్భాలు ఉంటున్నాయి. సో అసంతృప్తులను బుజ్జగించడంలో పవన్ కళ్యాణ్ ఏమైనా విఫలమయ్యారు అని భావించవచ్చా? రేఖ, ఓవరాల్ స్టేట్ అంతా కూడా జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ అభిమానులు ఇదే చర్చలో ఉన్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ సీట్లు ఇవ్వలేకపోతే ప్రస్తుతం ఈ 175 నియోజకవర్గాల్లో ఇంచుమించుగా 125 నియోజకవర్గాల వరకు జనసేన పార్టీ బలంగా ఉంది. 2019 నుండి ఇప్పటి వరకు కూడా పార్టీ గెలుపు కోసం, పార్టీ బలోపేతానికి ఆర్థికంగా కానీ, అంగబలంతో కానీ చాలా మంది పనిచేశారని చెప్పుకోవచ్చు. అభ్యర్థులు ఈ 125 నియోజకవర్గాల్లో కూడా సుమారుగా 1 నుండి 3 అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎవరైతే బలమైన అభ్యర్థి ఉన్నారో, ఎవరు కష్టపడ్డారో ఆల్రెడీ స్టేట్ పార్టీస్లో లిస్ట్ ఉంటుంది. వాళ్ళకి సీట్ల సర్దుబాటు చేయలేనప్పుడు ఇప్పటికే కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ కలుస్తున్నాడు, మహిళా విభాగంతో కలుస్తున్నారు, మిగిలిన అన్ని సామాజిక వర్గాల ప్రజలతో కలుస్తున్నారు. కానీ తనకు ఆ పవన్ కళ్యాణ్ కోసం, పవన్ కళ్యాణ్ పార్టీ గురించి కష్టపడిన వాళ్ళని ఆయన గుర్తించాలి. ఇప్పటికైనా కూడా సీట్లు ఇవ్వలేని వారిని పిలిపించుకుని బుజ్జగించే ప్రయత్నం చేయాలి. లేకపోతే పొత్తుకి ఇది కొంత ప్రమాదంగా మారే అవకాశం ఉంటుందని కూడా రాజకీయ విశ్లేషకులు భావించే పరిస్థితులు అయితే ఇప్పుడు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.